ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని చెప్పేసి మరొకసారి స్పష్టం చేశారు. అందులో భాగంగా ఆవిడ మాట్లాడుతూ ఏదైతే డోర్ డెలివరీ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వెతుకుతున్నాం, ఎక్కడున్నా పట్టి తీసుకొచ్చి జైల్లో వేస్తామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కావచ్చు, మహిళల మీద దాడులకు సంబంధించి మరొకరు ఎవరైతే మాజీ జడ్జిగా పనిచేసిన జడ్జి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోయాయని, ఎవరైనా హత్యాచారం చేశారని తెలిస్తే నెక్స్ట్ డే వాళ్ళు సేవలైతే తేలుతున్నారని చెప్పేసి దాని గురించి విచారణ చేపడతామని చెప్పారు. మొత్తానికి అంశాలన్నిటి గురించి మరొకసారి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గౌడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ డోర్ డెలివరీ చేసిన కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టము అని చెప్పేసి మాట్లాడుతూ ఎక్కడున్నా ఎతికి లోపలేస్తామని చెప్పేసి ఆవిడ చాలా గట్టిగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఏమంటారు? ఇవాళ వాడి వేడిగా మాట్లాడారు ఆవిడ. అంటే వైసీపీ వాళ్ళు ఎలాగ వాకౌట్ చేస్తారనుకోండి, వాకౌట్ చేస్తూ వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, మీరు ఇందాక చెప్పినట్టుగా జడ శ్రవణ్ లాంటి వాళ్ళు వాటర్ ఎన్కౌంటర్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఇదేమి నవ్వుకునే సబ్జెక్టు కాదు, నిజంగా బాధపడాల్సిన అంశమే, అది ఎవరం కాదనం. కాకపోతే ఎవరో ఏదో సామెత చెప్పినట్టుగా అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని అట్రాసిటీస్ జరిగాయి, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు. మొన్న అంటే ఇది నిజమో కాదో మనకు తెలియదు, ఊరికే అంటే ఒక న్యూస్ వచ్చింది, ఎప్స్టీన్ దగ్గర ఉండే అమ్మాయిల్లో ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిన అమ్మాయిలు ఉన్నారు అని కూడా ఒక టాక్ వచ్చింది. అంటే అది వాళ్ళే చెప్పారు, వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నట్టు అయింది. అంటే నిజానిజాలు మనకు తెలియదు, అయితే ఒక వార్త మాట్లాడుతున్నాం అంతే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎంత బాగుందో మనకు అన్ని విషయాల్లో తెలుస్తుంది. అంటే ఒక అమ్మాయిల విషయం ఒకటే కాదండి, లా అండ్ ఆర్డర్ అంటే అమ్మాయిలు తప్పిపోవడమో లేకపోతే వాళ్ళు మాయమైపోవడం అది ఒక్కటే కాదు కదా. లా అండ్ ఆర్డర్ అనేది అన్ని రంగాల్లోనూ నేను మాట్లాడుతున్నాను. ఇవాళ నేరాల సంఖ్య తగ్గింది 2 ఏళ్లలో. మీరు కావాలంటే మొత్తం మనం జాతీయంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో పర్సంటేజ్ చాలా తగ్గింది. అది ఇందాక ఆవిడ కూడా చెప్పడం జరిగింది, 5% తగ్గిందని. అంటే నేను అనేది ఈ ప్రభుత్వం వచ్చాక పోలీసులుగా పనిచేస్తున్నారు. దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ పార్టీ. వాళ్ళు పార్టీ ఏమనాలి కార్యకర్తలు అనుకోవట్లేదు, లేకపోతే ఈ పార్టీకి మనం ఊడిగం చేయాలని అనుకోవట్లేదు, మన బాధ్యత మనం నిర్వర్తించాలని అనుకుంటున్నారు అనేది మనందరికీ తెలుస్తుంది. ఇంకొక పక్క పోలీసులు ఎంత బాగా ఉన్నారు అనేదానికి ఉదాహరణ ఇప్పుడు సిట్ తీసుకున్నా, మీరు ఇంకొకటి తీసుకున్నా, హౌ దే ఆర్ వర్కింగ్. అంటే ఒక కల్తీ నెయ్యి విషయం కావచ్చు, లేదు మద్యం కుంభకోణం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా తర్వాత ఈ సిబిఐలో పనిచేసిన డిఐజీలు కావచ్చు, లేకపోతే డీజీపీలు కావచ్చు, లేకపోతే అంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు తప్పు చేసిన వాళ్ళందరూ ఈరోజు జైలుకి వెళ్తున్నారు. ఇంతకంటే లా అండ్ ఆర్డర్ బాగున్నట్టు ఎక్కడైనా ఉంటుందండి? నిన్న మీరు చూశారు బీహార్లో సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే చిత్రంగా తప్పు చేసిన వాడిని పోలీసులు అందరూ కాపాడడానికి ప్రయత్నించారు. ఎందుకంటే దారుణం ఉందా? జడ్జి ఎదురుగుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వివరణ ఇస్తుంటే కూడా వాళ్ళు వినిపించుకోనివ్వలేదు, అంటే జడ్జిని విననివ్వలేదు. వీళ్ళు మా దగ్గర ఆర్డర్ కాగితం ఉందండి అన్నీ చెప్తుంటే కూడా అతను అరెస్ట్ చేసి వెంటనే రిలీజ్ చేసేయాల్సి వచ్చింది సునీల్ నాయక్ని, ఒక ఏపీ క్యాడర్కి చెందిన వ్యక్తిని. అంటే తేడా చెప్తున్నాను నేను, ఒక బీహార్కి ఒక ఆంధ్రప్రదేశ్కి ఉండే తేడా చెప్తున్నా. ఇవాళ ఇక్కడ అరెస్టులు జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు వాళ్ళని వెనకేసుకు రావట్లేదు తప్పు చేసిన వాడిని, వేరేస్ బీహార్లో వెనకేసుకొచ్చారు. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అంటే సునీల్ నాయక్ తరఫున అక్కడ కూడా వైసీపీ పనిచేసిందా? బీహార్లో కూడా అక్కడ కూడా కొనేసారా వీళ్ళు? అంటే సునీల్ నాయక్ అరెస్ట్ జరుగుతుందని తెలిసి వైసీపీ ముందుగా ఒక స్టెప్ వేసిందా? అంటే ప్రతిదీ అనుమానించాల్సి వస్తుంది. ఇవాళ మీరు వైసీపీ విషయంలో ఏ అంశంలోనైనా వీళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు, అసలు ఎలా వీళ్ళు ముందుకెళ్తున్నారు, ఎట్లాగ వీళ్ళు చెడు చేస్తున్నారు, మంచి కాదు నేను మాట్లాడింది. తర్వాత వాళ్ళని కాపాడుకోవడం కోసం అంటే తప్పులు చేసిన వాళ్ళు, ముఖ్యంగా గంజాయి అమ్మే వాళ్ళు కావచ్చు, హత్యలు చేసిన వాళ్ళు కావచ్చు, లేదు బెట్టింగ్ యాప్లు చేసి చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఇట్లా మీరు అంటే అన్ని నెగిటివ్ కోణాలు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఎలాగ వైసీపీ వెనకేసుకొస్తుంది. అటువంటి వైసీపీ ఇవాళ మాట్లాడడం ఏంటి మండలిలో ఈ రకంగా సిగ్గు శరం లేకుండా. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి, జడ శ్రవణ్ణి మధ్యలో కూర్చోబెట్టుకుని ఇటు అటు వాళ్ళు కూర్చుని పెద్దిరెడ్డి ఒక పక్క, ఇంకొక పక్క మార్గాన్ భరత్. నిన్న వరలక్ష్మి డైరీ దాంట్లో మార్గాన్ భరత్ పేరు వచ్చింది. అంటే వీళ్ళు ఎంత దిగజారుతున్నారు అంటే దిగజారడం వేరు, మనుషుల్ని చంపాలనుకోవటం వేరు. ఇప్పుడు వాళ్ళు పాలల్లో కల్తీ చేశారండి, ఎందుకని వాళ్ళు అక్కడ నెయ్యి కల్తీ అయింది కాబట్టి
నెయ్యి కల్తీ అనేది సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద పాల కల్తీ అనేది వెయ్యాలనుకున్నారు. ఆ వెయ్యాలనుకోవడంలో వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి? ఇంతమందిని చంపేశారు. అది తప్పు. నేను అనేది ఏంటంటే, మనం ఎదురు వాళ్ళని మనం నేరస్తుల్ని చేయడం కోసం అమాయకుల్ని చంపకూడదు. మరి వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం ఏంటి? వైసీపీ వాళ్ళు దానికి వాకౌట్ చేయటం ఏంటి? మీరు వాకౌట్ చేయడానికి ఒక బహానా కావాలి, మీకు తినడానికి టైం అయిపోతుంది, మీ టైం చూసుకుని మీరు వెళ్ళిపోతారు. దానికి ఒక వంక పెట్టుకుని అక్కడ జరగని దాన్ని జరిగినట్టు చూపించి, అందుకే ఇవాళ ఫుల్ ఆవిడ క్లారిటీ తోటి హోమ్ మినిస్టర్ అనిత గారు వివరణ ఇవ్వడం జరుగుతోంది. అంటే ఒక కేసు జరిగినప్పుడు ఆ కేసుకి ఎంత టైం పడుతుంది, TTT ఎట్లా అమలు చేస్తున్నారు, ఆ విషయాలన్నీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏమండి, ఇప్పుడు నా ఇంట్లో ఏదో జరుగుతుంది అనుకుందాం, ఒక చెడు జరిగితే నేను చంద్రబాబు నాయుడు వచ్చి నా ఇంట్లో జరిగిన దానికి బాధ్యత వహించాలన్నవి ఎంతవరకు సబబు? అది నా అజ్ఞానం కదా. నేను ఫస్ట్ నా ఇల్లు సరిగా లాక్ చేసుకున్నానా లేదా, లేదు నా పని మనిషి మంచిదా కాదా, ఊరికే మాటకి చెప్తున్నా. లేదు నేను చేసిన తప్పిదం ఏంటి, నేను తాళం వేయటం మర్చిపోయానా, లేదు నాకు ఎవరితో అయినా శత్రుత్వం ఉందా, ఇన్ని యాంగిల్స్ ఆలోచించాక లోపం ఎక్కడుందో నేను సరి చేసుకోవాలి తప్ప, ఇవాళ నా ఇంట్లో ఇది జరిగింది కాబట్టి ఇవాళ చంద్రబాబు రిజైన్ చేయాలి నేను డిమాండ్ చేస్తున్నానంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అంటే మనకి ఏం అలవాటు అయిపోయిందంటే, నాకు ఒక చెడు జరిగితే దానికి ప్రభుత్వాందే బాధ్యత. ఐ డోంట్ నో ఇన్ వాట్ వే. నేను చదువుకోను, నాకు ఉద్యోగం లేదు అనుకుందా, నేను అప్పులు చేస్తాను, దానికి ప్రభుత్వాంది బాధ్యత. ఇది సమంజసమా? నేను చదువుకోకపోవటం అనేది నా తప్పుని వేరే వాళ్ళ మీద వేస్తున్నానంటేనే నేను బుద్ధి లేని దాన్ని అని అర్థం. ఇవాళ వైసీపీ చేస్తున్న పని అది. ఇన్ని చోట్ల అట్రాసిటీస్ జరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి కాపలా కాస్తారా? లేకపోతే ఏ ఇంట్లో జరుగుతుందో ఎలా తెలుస్తుంది మనకి? ఒక మాట అనే ముందు మనం, అంటే మీరు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు ఒక 5 ఏళ్ళు కాబట్టి, యూ హ్యావ్ టు థింక్ వాట్ వీఆర్ సేయింగ్. అది పీపుల్కి ఎలా వెళ్తోంది, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వైసీపీ గురించి నవ్వుకుంటున్నారా, సీరియస్గా తీసుకుంటున్నారా? ఇవాళ వైసీపీ అంటే ఏమైంది? వేళకోళమైంది అయిందా? ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి రారు, మండలిలో ఉండరు. అది అందరికీ ప్రజలకు బాగా అర్థమైంది. వీళ్ళు ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు మీ పులివెందుల వెళ్ళి ఒక గుడిని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే నవ్వు వచ్చింది నాకు. అంటే అక్కడ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి వ్యవహారం ఉంది కాబట్టి ఇవాళ హిందువులు మంచి చేసుకోవడానికి ఇవి చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ మనస్తత్వాలు అనే దానికి నవ్వు వచ్చి చెప్తున్నా అంతే. ఏది ఏమైనా ఇవాళ లా అండ్ ఆర్డర్ చాలా బాగా అమలు అవుతుందండి. ఎక్కడ ఎవరు ఊరుకోవట్లేదు. మీరు లోకేష్ రెడ్ బుక్ అన్నా, లేదు లా అండ్ ఆర్డర్ గురించి ఏమనుకున్నా, ఎక్కడా కూడా అంటే బాగానే చేస్తున్నారు, అంతవరకు మనం చెప్పచ్చు. కాబట్టి వైసీపీ వాళ్ళ మాటలు పట్టుకొని దాని గురించి సీరియస్ అయిపోయి ప్రజలు ఏదో ధర్నాలు చేసేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని తిట్టేస్తారనుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదు ఎవరికి, వైసీపీ వాళ్ళకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.